ఓం శాంతి. నవంబర్ 11వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీపై మీరు పూర్తి గమనముంచండి. నియమ విరుద్ధంగా నడుచుకోకండి. శ్రీమతమును ఉల్లంఘిస్తే కింద పడిపోతారు. ప్రశ్న: పదమాపదం పతిగా అయ్యేందుకు ఏ జాగ్రత్తలు వహించాలి? జవాబు: మనం ఎలాంటి కర్మలు చేస్తామో మనల్ని చూసి ఇతరులు కూడా చేస్తారని సదా గమనముంచుకోవాలి. ఏ విషయంలోనూ మిథ్య, అసత్యమైన అహంకారము రాకూడదు. మురళిని ఎప్పుడూ మిస్ చేయరాదు. మనస, వాచ, కర్మణ స్వయాన్ని సంభాళన చేసుకోండి. ఈ కళ్ళు మోసగించకపోతే పదమాల సంపాదన జమ చేసుకోగలరు. దీని కొరకు అంతర్ముఖులై తండ్రిని స్మృతి చేయండి. అంతేకాక వికర్మల నుండి రక్షింపబడి ఉండండి. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇక్కడ పిల్లలైన మీరు తప్పనిసరిగా ఈ ఆలోచనతో కూర్చోవాలి. వీరు తండ్రి కూడా అయ్యారు, టీచరు, సద్గురువు కూడా అయ్యారు. బాబాను స్మృతి చేస్తూ చేస్తూ పవిత్రమై పవిత్ర ధామానికి చేరుకుంటామని కూడా మీరు అనుభవము చేస్తారు. మీరు పవిత్ర ధామము నుండే కిందకు దిగారని తండ్రి అర్థం చేయించారు. దాని పేరే పవిత్ర ధామము. సతో ప్రధానము నుండి మళ్ళీ సతో, రజో, తమోలోకి వచ్చి ఇప్పుడు కింద పడి ఉన్నామని, అనగా వేశ్యాలయంలో ఉన్నామని కూడా మీరు అర్థం చేసుకున్నారు. భలే, మీరు సంగమయుగంలో ఉన్నారు. కానీ జ్ఞానము ద్వారా మేము అతీతంగా వేరుగా ఉన్నామని అర్థం చేసుకున్నారు. అయినా మనం శివబాబా స్మృతిలో ఉంటే శివాలయము దూరంగా లేదని కూడా మీరు అర్థం చేసుకున్నారు. శివబాబాను స్మృతి చేయకుంటే శివాలయము చాలా దూరంగా ఉంటుంది. శిక్షలను అనుభవించవలసి వస్తే చాలా దూరమైపోతుంది. కనుక తండ్రి పిల్లలకు ఎక్కువ కష్టమునివ్వడం లేదు. ఒకటేమో మనస, వాచ, కర్మణ పవిత్రంగా అవ్వాలని పదే పదే చెప్తున్నారు. ఈ కళ్ళు కూడా చాలా మోసం చేస్తాయి. వీటిని చాలా చాలా సంభాళన చేసుకుంటూ నడుచుకోవాలి. ధ్యానము, యోగము రెండూ పూర్తిగా వేరని తండ్రి అర్థం చేయించారు. యోగమనగా తలంపు. కళ్ళు తెరుచుకొని కూడా మీరు బాగా స్మృతి చేయవచ్చు. ధ్యానమును యోగమని అనరు. భోగ్ తీసుకెళ్లిన ఆదేశానుసారమే తీసుకెళ్ళాలి. ఇందులో మాయ కూడా చాలా ప్రవేశిస్తుంది. మాయ ఎలాంటిదంటే ఒక్కసారిగా ముక్కుతో పట్టుకొని ఊపిరాడకుండా చేస్తుంది. ఎలాగైతే తండ్రి శక్తివంతులో అలా మాయ కూడా చాలా బలమైనదే. ఎంత బలమైనదంటే మొత్తం ప్రపంచాన్నంతా వేశ్యాలయంలోకి తోసేసింది. కావున ఇందులో చాలా అప్రమత్తంగా ఉండాలి. తండ్రి తెలిపిన నియమానుసారము స్మృతి ఉండాలి. నియమ విరుద్ధంగా ఏ పని చేసినా మాయ ఒక్కసారిగా కింద పడేస్తుంది. ధ్యానములోకి వెళ్ళాలని మొదలైన కోరికలేవి ఉంచుకోరాదు. ఇచ్ఛా మాత్రం అవిద్య అంటే కోరికలంటే ఏమో తెలియనట్లుగా ఉండాలి. తండ్రి ఆజ్ఞాపించినట్లు నడుస్తే మీ సర్వ మనోకామనలను అడగకుండానే పూర్తి చేస్తారు. తండ్రి ఆజ్ఞను పాటించక వ్యతిరేక మార్గంలో నడిస్తే స్వర్గానికి బదులు నరకంలోనే పడిపోవచ్చు. ఏనుగును మొసలి తినేసినట్లు
గాయనము కూడా ఉంది. అనేక మంది ఇతరులకు జ్ఞానం తెలిపిన వారు, భోగ్ తీసుకెళ్లేవారు ఈరోజు లేనే లేరు. ఎందుకంటే నియమ విరుద్ధంగా నడుచుకున్నందున పూర్తి మాయావిగా అయిపోతారు. దేవతలుగా అవుతూ అవుతూ రాక్షసులుగా అయిపోయారు. దేవతలుగా తయారయ్యే చాలా మంచి పురుషార్థులు కూడా అసురులుగా అయ్యి అసురుల జతలో ఉన్నారని తండ్రికి తెలుసు. విద్రోహులైపోతారు. తండ్రికి చెందిన వారిగా అయ్యి మళ్ళీ మాయకు వశమయ్యే వారిని విద్రోహులని అంటారు. స్వయం పైన గమనముంచుకోవాలి. శ్రీమతమును ఉల్లంఘిస్తే కింద పడేది కూడా తెలియనే తెలియదు. రసాతలములోకి చేరే నడవడిక కలిగి ఉండరాదని తండ్రి పిల్లలకు గమనమిప్పిస్తున్నారు. చాలామంది గోపులు ఉన్నారని తండ్రి నిన్న కూడా అర్థం చేయించారు. వారు పరస్పరము కమిటీలు మొదలైనవి తయారు చేసుకొని ఏం చేసినా శ్రీమతము ఆధారంగా చెయ్యకుంటే డిస్సర్వీస్ చేసినట్లే అవుతుంది. శ్రీమతము లేకుండా చేస్తే కింద పడుతూనే ఉంటారు. బాబా ప్రారంభంలో కమిటీని తయారు చేసినప్పుడు మాతల కమిటీనే నిమిత్తంగా చేశారు. ఎందుకంటే కలశము మాతలకే లభిస్తుంది. వందే మాతరమని గాయనముంది కదా. ఒకవేళ గోపుల కమిటీని చేస్తే వందే గోపులనే గాయనము లేనేలేదు కదా. శ్రీమతమును అనుసరించకపోతే మాయాజాలములో చిక్కుకుంటారు. బాబా మాతల కమిటీని ఏర్పాటు చేసి సర్వస్వము వారికి అర్పించేశారు. పురుషులు తరచుగా దివాలా తీస్తారు. స్త్రీలు అలా దివాలా తీయరు. అందుకే తండ్రి కూడా కలశాన్ని మాతలపై ఉంచారు. ఈ జ్ఞాన మార్గంలో మాతలు కూడా దివాలా తీయవచ్చు. పదమాపదం భాగ్యశాలురుగా అయ్యేవారు కూడా మాయతో ఓడిపోయి దివాలా తీయవచ్చు. ఇందులో స్త్రీలు పురుషులు ఇరువురు దివాలా తీయవచ్చు, తీస్తారు కూడా. ఎంతోమంది ఓటమి చెంది వెళ్ళిపోయారు, అనగా దివాలా తీశారు కదా. తండ్రి అర్థం చేయిస్తున్నారు, భారతవాసులైతే పూర్తిగా దివాలా తీశారు. మాయ ఎంతో శక్తివంతమైనది. మనము ఎలా ఉండేవారమో, ఎంత పైన నుండి ఒక్కసారిగా కింద పడ్డామో కూడా అర్థం చేసుకోలేరు. ఇక్కడ కూడా ఉన్నతమవుతూ అవుతూ శ్రీమతమును మరచి సొంత మతమును అనుసరిస్తే దివాలా తీస్తారు. ప్రపంచంలోని వారు దివాలా తీసినా 5-6 సంవత్సరాల తర్వాత మళ్ళీ నిలదొక్కుంటారు. ఇక్కడైతే 84 జన్మలకు దివాలా తీస్తారు. ఉన్నత పదవిని పొందలేరు. దివాలా తీస్తూనే ఉంటారు. బాబా వారి వద్ద ఫోటో ఉంటే చూపిస్తారు. బాబా చాలా కరెక్టుగా చెప్తారని మీరంటారు. చాలా మందిని జాగృతము చేసిన మహారథులు ఈరోజు లేనే లేరు, దివాలాలో ఉన్నారు. బాబా పదే పదే పిల్లలను అప్రమత్తం చేస్తూ ఉంటారు. మీ ఇష్టానుసారము కమిటీలు చేయడం వలన ఏ లాభమూ లేదు. పరస్పరములో కలిసినప్పుడు వారు అలా చేశారు, వీరిలా చేశారని లోకాభిరామాయణముతోనే రోజంతా గడిపేస్తారు. తండ్రితో బుద్ధి యోగాన్ని జోడించినప్పుడు మాత్రమే సతోప్రధానంగా అవుతారు. తండ్రికి చెందిన వారిగా అయ్యి తండ్రిని స్మృతి చేయకుంటే మాటిమాటికి కింద పడుతూనే ఉంటారు. సంబంధము తెగిపోతుంది. లింక్ తెగిపోయినా భయపడరాదు. మాయ మనల్ని
ఇంతగా ఎందుకు విసిగిస్తుంది? ప్రయత్నించి తండ్రితో మీరు మళ్ళీ లింక్ ఏర్పరచుకోవాలి. లేకుంటే బ్యాటరీ ఎలా ఛార్జ్ అవుతుంది? వికర్మలు చేసినందున బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుంది. ప్రారంభములో అనేక మంది బాబా వద్దకు వచ్చి బాబాకు చెందిన వారిగా అయ్యారు. భట్టీలో వచ్చారు, కానీ వారు ఈరోజు లేనేలేరు. పాత ప్రపంచము గుర్తు వచ్చినందున వారు కింద పడిపోయారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, మీకు అనంతమైన వైరాగ్యాన్ని కలిగిస్తున్నాను. ఈ పాత ప్రపంచము వైపుకు మీ మనసును పోనీయరాదు. మనసును స్వర్గముతో జోడించండి. ఇలాంటి లక్ష్మీనారాయణులుగా అవ్వాలంటే శ్రమించవలసి వస్తుంది. బుద్ధియోగము ఒక్క తండ్రితోనే ఉండాలి. పాత ప్రపంచముపై వైరాగ్యము రావాలి. సుఖధామము, శాంతిధామాలను స్మృతి చేయండి. వీలైనంత ఎక్కువగా లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఇది చాలా సులభము. నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకే మీరు ఇక్కడకు వచ్చారు. ఇప్పుడు తమో ప్రధానము నుండి సతో ప్రధానంగా అవ్వాలని అందరికీ అర్థం చేయించాలి. ఎందుకంటే ఇప్పుడిక తిరుగు ప్రయాణము జరుగుతుంది. ప్రపంచ భూగోళము, చరిత్ర పునరావృతం అవుతుంది. అనగా నరకము నుండి స్వర్గము, మళ్ళీ స్వర్గము నుండి నరకము. ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది. తండ్రి చెప్తున్నారు, ఇక్కడ స్వదర్శన చక్రధారులై కూర్చోండి. మనము ఎన్నోసార్లు చక్రములో తిరిగాము. ఇప్పుడు మళ్ళీ మనము దేవతలుగా అవుతున్నాము. ప్రపంచంలోని వారెవ్వరికీ ఈ రహస్యము తెలీదు. ఈ జ్ఞానము దేవతలకు లేనే లేదు. ఎందుకంటే వారు పవిత్రులు. శంఖము పూరించేందుకు వారిలో జ్ఞానమే లేదు. వారు పవిత్రులు. వారికి ఆ అలంకారాలిచ్చే అవసరమే లేదు. ఇరువురూ కలిసి ఉన్నప్పుడే ఈ గుర్తులుంటాయి. మీకు కూడా ఈ గుర్తులు లేవు. ఎందుకంటే ఈరోజు దేవతలుగా అవుతూ రేపటి రోజు అసురులుగా అవుతారు. తండ్రి దేవతలుగా చేస్తారు, మాయ అసురులుగా చేస్తుంది. తండ్రి అర్థం చేయించినప్పుడు మా స్థితి నిజంగా దిగజారిపోయిందని అర్థమవుతుంది. పాపం ఎంతోమంది తెలియక శివబాబా ఖజానాలో జమ చేసుకుంటూ వాటిని మళ్ళీ వాపస్ అడిగి అసురులుగా అయిపోతారు. ఇందుకు కారణము యోగము తక్కువగా ఉండడమే. యోగము ద్వారానే పవిత్రంగా అవ్వాలి. ఓ బాబా, రండి, మేము స్వర్గములోకి వెళ్ళగలుగుటకు మమ్మల్ని పతితుల నుండి పావనంగా చేయమని తండ్రిని పిలుస్తారు. పావనంగా అయ్యి ఉన్నత పదవిని పొందేందుకే స్మృతి యాత్ర చేయాలి. కానీ కొంతమంది నడుస్తూ నడుస్తూ మరణిస్తారు. అలా మరణించిన వారు కూడా ఈ జ్ఞానాన్ని కొద్దిగా విని ఉండినా శివాలయములోకి తప్పకుండా వస్తారు. ఏదో ఒక పదవి లభిస్తుంది. ఒక్కసారి స్మృతి చేసినా స్వర్గములోకి తప్పకుండా వస్తారు. కానీ ఉన్నత పదవిని పొందలేరు. స్వర్గము పేరు విని సంతోషించాలి. ఫెయిల్ అయ్యి చిన్న పదవిని పొందుకోవడంలో సంతోషపడరాదు. అలా నేను నౌకర్ననే ఫీలింగ్ వస్తుంది కదా. చివర్లో స్వర్గములో ఏ పదవిని పొందుతారో మీకు అన్ని సాక్షాత్కారాలు అవుతాయి. మాకీ దుస్థితి కలిగినందుకు మేము ఏ వికర్మలు చేశాము? నేను మహారాణిగా ఎందుకు కారాదు?
అడుగడుగున అప్రమత్తంగా నడుచుకుంటేనే మీరు పదమాపదంపతులుగా అవ్వగలరు. మందిరాలలో దేవతలకు పద్మములను గుర్తుగా చూపిస్తారు. పదవులలో హోదాలలో తేడా వస్తుంది. ఈరోజు రాజులకు ఎంత ఆడంబరముంది, అది అల్పకాలికమైనదే. సదాకాలానికి రాజులుగా అవ్వలేరు. అందువలన మీరు లక్ష్మీనారాయణులుగా అవ్వాలంటే పురుషార్థము కూడా అలా చెయ్యాలని తండ్రి చెప్తున్నారు. మేము ఎంతమందికి కళ్యాణము చేస్తున్నాము, అంతర్ముఖులై ఎంత సమయము తండ్రిని స్మృతి చేస్తున్నాము. ఇప్పుడు మనము మన మధురమైన ఇంటికి వెళ్తున్నాము. మళ్ళీ సుఖధామములోకి వస్తాము. ఈ విధమైన జ్ఞానమథనము లోపల జరుగుతూ ఉండాలి. తండ్రిలో జ్ఞానము యోగము రెండూ ఉన్నాయి. మీలో కూడా ఉండాలి. శివబాబా మమ్మల్ని చదివిస్తున్నారని గుర్తుంచుకుంటే జ్ఞానయోగాలు రెండు జరుగుతాయి. జ్ఞానయోగాలు రెండు జతలో నడుస్తాయి. అంతేగాని యోగములో తండ్రిని స్మృతి చేస్తూ జ్ఞానము మర్చిపోరాదు. తండ్రి యోగాన్ని నేర్పిస్తే జ్ఞానమును మర్చిపోతారా? మొత్తం జ్ఞానమంతా వారిలో ఉంది. పిల్లలైన మీలో కూడా జ్ఞానముండాలి, చదువుకోవాలి. నేనెలాంటి కర్మలను చేస్తానో నన్ను చూసి ఇతరులు కూడా అలాంటి కర్మలు చేస్తారు. నేను మురళిని చదవకుంటే ఇతరులు కూడా చదవరు. మిథ్యా అహంకారము వస్తే వెంటనే మాయ యుద్ధము చేస్తుంది. అడుగడుగున తండ్రి నుండి శ్రీమతమును తీసుకుంటూ ఉండాలి. లేకుంటే ఏదో ఒక వికర్మ జరుగుతూ ఉంటుంది. చాలామంది పిల్లలు తప్పులు చేసి తండ్రికి వినిపించరు. దీని వలన సర్వనాశనమవుతారు. నిర్లక్ష్యము చేసినందున మాయ చెంపదెబ్బ వేస్తుంది. పైసాకు కొరగాకుండా చేసేస్తుంది. అహంకారములోకి వచ్చినందున మాయ చాలా వికర్మలను చేయిస్తుంది. పురుషుల కమిటీలు తయారు చేయమని బాబా ఏమైనా చెప్పారా? కమిటీలో ఒకరిద్దరు తెలివైన అక్కయ్యలు తప్పనిసరిగా ఉండాలి. వారి సలహా ప్రకారమే పని జరగాలి. కలశము లక్ష్మిపైనే ఉంచుతారు కదా. అమృతము తాగిస్తున్న యజ్ఞములో విఘ్నాలు వేస్తూ ఉంటారనే గాయనముంది. అనేక ప్రకారాల విఘ్నాలు కలుగజేసేవారుంటారు. రోజంతా లోకాభిరామాయణము, వ్యర్థ చింతన, పరచింతన మాట్లాడుతూనే ఉంటారు. ఇది చాలా చెడ్డది. ఏదైనా విషయముంటే తండ్రికి ఫిర్యాదు ఇవ్వాలి. తండ్రి ఒక్కరు మాత్రమే సరిదిద్దగలరు, అనగా బాగు చేయగలరు. మీరు మీ చేతులలోకి చట్టాన్ని తీసుకోకండి. మీరు తండ్రి స్మృతిలో ఉండండి. అందరికీ తండ్రి పరిచయం ఇస్తూ ఉంటే ఇలా తయారవుతారు. మాయ చాలా కఠినమైనది, ఎవ్వరినీ వదిలిపెట్టదు. సదా తండ్రికి సమాచారము తెలుపుతూ ఉండండి. ఆదేశాలు తీసుకుంటూ ఉండాలి. ఆదేశాలు సదా లభిస్తూనే ఉంటాయి. బాబాయే స్వయంగా ఈ విషయాన్ని అర్థం చేయించారు. కావున బాబా అంతర్యామని పిల్లలు అనుకుంటారు. కానీ అలా నేను అంతర్యామిని కాను. నేను జ్ఞానాన్ని మాత్రమే చదివిస్తానని బాబా అంటున్నారు. ఇందులో అంతర్యామి మాటే లేదని బాబా అంటారు. కానీ మీరంతా నా పిల్లలే అని నాకు తెలుసు. ప్రతి శరీరములో నా పిల్లలున్నారు. అంతేగాని అందరిలో తండ్రి విరాజమానమై లేరు.
మానవులంతా ఉల్టాగానే అర్థం చేసుకున్నారు. తండ్రి చెప్తున్నారు, అందరి భృకుటి సింహాసనాలపై ఆత్మ విరాజమానమై ఉందని నాకు తెలుసు. ఇది చాలా సహజమైన విషయము. చైతన్యమైన ఆత్మలన్నీ వాటి వాటి సింహాసనాలపై కూర్చొని ఉన్నాయి. కానీ పరమాత్ముడు సర్వవ్యాపి అని మనుషులంటారు. ఇది చాలా పెద్ద పొరపాటు. ఈ కారణంగానే భారతదేశము ఎంతో దిగజారిపోయింది. తండ్రి చెప్తున్నారు, మీరు నన్ను చాలా గ్లాని చేశారు, నిందించారు. విశ్వానికి అధికారులుగా చేసే తండ్రిని మీరు నిందించారు. అందుకే యథాయథాహి అని తండ్రి చెప్తున్నారు. విదేశీయులు భారతీయుల నుండే ఈ సర్వవ్యాపి జ్ఞానాన్ని నేర్చుకున్నారు. ఎలాగైతే భారతవాసులు వారి నుండి హునర్ నేర్చుకుంటారో, నైపుణ్యము టెక్నిక్ నేర్చుకుంటారో, అలా వారు మన నుండి ఉల్టా జ్ఞానాన్ని నేర్చుకుంటారు. మీరు ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. అంతేకాక తండ్రి పరిచయాన్ని కూడా అందరికీ ఇవ్వాలి. మీరు గుడ్డివారికి ఊతకర్ర లాంటివారు. ఊతకర్ర ద్వారానే మార్గదర్శనము చేస్తారు కదా. మంచిది. మీఠే మీఠే సికీలధే బచ్చోం ప్రతి मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, ప్రతి కార్యము తండ్రి ఆజ్ఞానుసారము చేయాలి. ఎప్పుడు శ్రీమతాన్ని ఉల్లంఘించరాదు. అప్పుడే మీ మనోకామనలన్నీ అడగకుండానే పూర్తవుతాయి. ధ్యానము సాక్షాత్కారములు కావాలనే కోరికనుంచుకోరాదు. ఇచ్ఛా మాత్రం అవిద్యగా అవ్వాలి. 2వ పాయింట్, పరస్పరము కలిసి పరచింతన చేయరాదు. అంతర్ముఖులై ఎంత సమయము బాబా స్మృతిలో ఉన్నామో లోపల జ్ఞానమథనము జరుగుతోందా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. వరదానము, ప్రతి ఆత్మ యొక్క సంబంధ సంపర్కంలోకి వస్తూ అందరికీ దానమిచ్చే మహాదాని వరదాని భవ. వివరణ, రోజంతటిలో ఎవరు మీ సంబంధ సంపర్కంలోకి వచ్చినా వారికి ఏదో ఒక శక్తిని, జ్ఞాన పాయింట్ను, గుణాన్ని దానమివ్వండి. మీ వద్ద జ్ఞాన ఖజానా కూడా ఉంది. అంతేకాక శక్తులు మరియు గుణాల ఖజానా కూడా ఉంది. కనుక ఏ ఒక్కరోజు కూడా దానం ఇవ్వకుండా ఖాళీగా వెళ్ళిపోరాదు. అప్పుడు మహాదాని అని అంటారు. దానానికి ఆత్మిక అర్థము సహయోగం ఇవ్వడం. మీ శ్రేష్ఠ స్థితి యొక్క వాయుమండలము ద్వారా, మీ వృత్తి యొక్క వైబ్రేషన్ల ద్వారా ప్రతి ఆత్మకు సహయోగం ఇవ్వండి. అప్పుడు వరదాని అని అంటారు. స్లోగన్, ఎవరైతే బాబ్దాదాకు మరియు పరివారానికి సమీపంగా ఉంటారో వారి ముఖముపై సంతుష్టత, ఆత్మీయత మరియు ప్రసన్నతల చిరునవ్వు ఉంటుంది. ఓం శాంతి.